హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై బర్త్‌డే మినీ వ్లాగ్. నా బర్త్‌డే జూన్ 29థ్ అండి. ఇప్పుడు అప్‌లోడ్ చేస్తుంది ఏంటనుకుంటున్నారా? నేను ఎడిట్ చేశాను కానీ అప్‌లోడ్ చేయడం మర్చిపోయానండి. సారీ ఫర్ ద లేట్. నా బర్త్‌డే టైంలోనే మా ఊరి అమ్మవారి జాతరలేండి. సో మేము మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళామండి. ఇంటికొచ్చినప్పటికి మా బ్రదర్స్ వచ్చారు. వాళ్ళు నాతో కేక్ కటింగ్ చేయించారు. ఆ కేక్ కటింగ్ అయ్యాక మా ఆయనగారు నేను బయటికెళ్ళాం. మా ఆయనగారు మార్నింగ్ నుంచే చెప్తున్నారండి, నీకు ఏ బర్త్‌డే సర్ప్రైజ్ నేను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఫెస్టివల్స్ కదా బిజీగా ఉన్నామని. ఏం ఫీల్ అవ్వకు, మన మ్యారేజ్ అయ్యాక నీ ఫస్ట్ బర్త్‌డే కదా అని అంటూనే ఉన్నారండి. ఏం పర్వాలేదులేండి అని కామప్ అయ్యా. ఈవినింగ్ ఇంటికొచ్చాక ఫాస్ట్‌గా రెడీ అవ్వని కంగారు పెట్టారండి. రెడీ అయ్యాక బయటికి వెళ్దాం సరదాగా అన్నారు. ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నారా అనుకున్నా. మా ఆయనగారికి నాకు మా ఫేవరెట్ ప్లేస్ ఉందండి. అదే హ్యాపీ స్ట్రీట్. ఆ స్ట్రీట్‌ని ఇంకా హ్యాపీ స్ట్రీట్ చేయడం ముందే మా ఆయనగారు నేను అక్కడ ఫోటోస్ దిగేవాళ్ళమండి. అలాగే మా ఆయనగారు అక్కడ నాకు ఫస్ట్ టైం బైక్ డ్రైవింగ్ నేర్పించారు. అందుకనే అది మా ఫేవరెట్ ప్లేస్. తర్వాత హ్యాపీ స్ట్రీట్ చేశారు. ఇది సోది చెప్తుంది అనుకోకండి. ఎందుకంటే అది నిజంగా మా ఫేవరెట్ ప్లేస్. ఆ ఫేవరెట్ ప్లేస్‌కి తీసుకెళ్తున్నానని చెప్పారు. సరే ఫోటో దిగి వచ్చేద్దాంలే అని అనుకున్నా. ఎంత ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నేను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎంత పెద్ద సర్ప్రైజ్ అని. నేనైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. హ్యాపీ టీయర్స్ కూడా వచ్చినాయి నాకు. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా అమ్మానాన్నలా ప్రేమించే భర్త దొరకడం చాలా అదృష్టం కదండీ! నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ప్రతి బర్త్‌డేకి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తూనే ఉండేదండి. అలాగే మా ఆయన కూడా నా మ్యారేజ్ అయ్యాక బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారు. మర్చిపోయానండి అడగడం. మీకు రాజమండ్రిలో ఏది బెస్ట్ ప్లేస్ అంటే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ఇయర్‌లో ఏ విధంగా మీ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే ఆ రోజు వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసిందండి. ఎందుకంటే కేక్ కటింగ్ అయ్యేంత వరకు మేము రిటర్న్ వెళ్ళేంత వరకు వర్షం రాలేదండి. దారిలో వచ్చిందండి వర్షం. ఇంకా వర్షంలో తడుచుకుంటూ మధ్యలో ఆగుతూ ఇంటికి వెళ్ళామండి. ఇదేనండి నా బర్త్‌డే వ్లాగ్. మా ఆయనగారు నాకు ఇచ్చిన బిగ్ సర్ప్రైజ్. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.